ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మన జీవితంలో కలిగే లోటు, అది వ్యక్తులైనా, డబ్బైనా, కీర్తి, హోదా వంటివి మనలను పీరికివారుగాను, ఇక నా జీవితానికి అర్థం ఏముంది అని అనిపిస్తుంది. అలాంటి పరిస్థితే యెహోషువ కూడా కలిగింది. అప్పటి వరకు ఇశ్రాయేలును నడిపించిన నాయకుడు, దైవజనుడైన మోషే ఇక లేడు. అంతవరకు అతని నాయకత్వంలో అతనికి పరిచారకుడిగా ఉన్న యెహోషువ ఒక్కసారిగా తన యజమాని లేని లోటు తనకు ఎంతో బాధను కలిగించింది. బహుశా నీ స్థితి కూడా ఇదే అయితే ఈ దిన వాక్యం నీ కొరకే. అవును, ఇక్కడ మోషే లేడు కాబట్టి ధైర్యం తెచ్చుకోవడం కాదు, ప్రజలకు ముందుండి మిగిలిన యాత్రను కొనసాగించడం కొరకు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకోవాలి. చాలాసార్లు వారు ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అనుకుంటూ ఇతరులపై ఆధారపడుతూ ఉంటాం. కానీ కలిగిన లోటును పూడ్చడానికి నిన్నే దేవుడు ధైర్యం తెచ్చుకొనమని కోరుచున్నాడు. మరి నాడు యెహోషువ ధైర్యం తెచ్చుకొని దేవుని సైన్యాన్ని కానానుకు నడిపించినట్లు నేడు నీవును దేవుని సంఘములోను పరిచర్యలో ముందుండి పని ముగించుటకు ధైర్యము కలిగి ఉండేదవా? ఈ దినమే తీర్మానించుకో. ప్రభు కృప నీకు చూపునుగాక. ఆమేన్.